2020 సంవత్సరానికి సంబంధించి సైన్స్ అండ్ టెక్నాలజీ కరెంట్ అఫైర్స్ని ఈ వీడియో ద్వారా మీకు పరిచయం చేయాలని నేను అనుకుంటున్నాను. ఇదైతే ఏపీపీఎస్సి, యూపీఎస్సి, ఎస్ఎస్సి, బ్యాంక్స్ మరియు అన్ని రకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి చాలా ఉపయోగకరంగా ఉంటుందని నేను భావిస్తున్నాను. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరెందుకు ఆలస్యం, వీడియోలోకి ఎంటర్ అయిపోదాం. లెట్స్ బిగిన్ అవర్ వీడియో. గగన్యాన్ వ్యోమగాముల ఆరోగ్య రక్షణకి ఫ్రాన్స్ తర్ఫీదు. భారత్ తొలిసారిగా చేపట్టబోయే మానవ సహిత అంతరిక్ష యాత్ర గగన్యాన్లో పాల్గొనే వ్యోమగాముల ఆరోగ్యాన్ని పరిరక్షించడం పైన మన దేశానికి చెందిన శస్త్రచికిత్సా నిపుణులకు ఫ్రాన్స్ దేశం తర్ఫీదును ఇవ్వనుంది. భారత వైమానిక దళంలోని ఏవియేషన్ మెడిసిన్ విభాగం నుంచి ఈ నిపుణుల్ని ఎంపిక చేస్తారు. 2022లో చేపట్టే గగన్యాన్ కింద ముగ్గురిని అంతరిక్షంలోకి భారత్ పంపనుంది. వీరు ప్రస్తుతం రష్యాలో శిక్షణ పొందుతున్నారు. ఇక నెక్స్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్ చూసినట్లయితే టీబీని గుర్తించే సరికొత్త రక్త పరీక్ష. లక్షణాలు బయటపడకముందే క్షయవ్యాధిని అంటే టీబీని గుర్తించే సరికొత్త రక్త పరీక్షను బ్రిటన్ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. టీబీ అనేది మైకోబాక్టీరియం ట్యూబెర్క్యులోసిస్ అనే బ్యాక్టీరియా కారణంగా వస్తుంది. ఎక్కువగా ఊపిరితిత్తులపై ఇది ప్రభావాన్ని చూపుతుంది. క్షయ లక్షణాలు బయటపడడానికి ముందే రక్తంలో దానికి సంబంధించిన జన్యు వ్యక్తీకరణ సంకేతం ఆధారంగా ఆ వ్యాధిని పరిశీలించారు. 8 సంకేతాల ఆధారంగా 3 నుంచి 6 నెలల ముందే దాన్ని కనిపెట్టవచ్చని సైంటిస్టులు అయితే పేర్కొనడం జరిగింది. ఇక నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూసినట్లయితే GSAT-30 విజయవంతం. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో రూపొందించిన GSAT-30 ఉపగ్రహాన్ని ఏరియన్ 5 VA-251 వాహక నౌక అంటే లాంచ్ వెహికల్ ద్వారా విజయవంతంగా ప్రయోగించారు. ఫ్రెంచ్ గయానాలోని కౌరు అంతరిక్ష కేంద్రం నుంచి ఈ ప్రయోగాన్ని అయితే నిర్వహించడం జరిగింది. ఈ GSAT-30 బరువు దాదాపు 3357 కిలోలన్నమాట. స్టాక్ ఎక్స్చేంజ్, టెలిఫోర్ట్ అప్లింకింగ్, DTH, ATM, VSAT అనుసంధానం, ఈ గవర్నెన్స్ అప్లికేషన్లు, డిజిటల్ శాటిలైట్ వార్తల సేకరణ వంటి సేవలను ఇది అందిస్తుందని ఇస్రో అధిపతి డాక్టర్ కె శివన్ పేర్కొన్నారు. 2020లో ఇస్రో ప్రయోగించిన తొలి ఉపగ్రహం కూడా ఈ GSAT-30నే. ఇక నెక్స్ట్ కరెంట్ అఫైర్ గగన్యాన్ కోసం చెళ్ళకేరెలో అదనపు శిక్షణ. మానవ సహిత ఉపగ్రహం గగన్యాన్ కోసం భారతీయ అంతరిక్ష పరిశోధనా కేంద్రం ఇస్రో కర్ణాటకలోని చిత్రదుర్గ జిల్లాలోని చెళ్ళకేరెలో అదనపు శిక్షణా కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. హ్యూమన్ స్పేస్ ఫ్లైట్ సెంటర్గా కూడా పిలిచే ఈ కేంద్రం నుంచి గగన్యాన్కు సంబంధించిన కార్యక్రమాలతో పాటు వ్యోమగాములకు కూడా శిక్షణ ఇస్తారు. ఇక నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూసినట్లయితే చందమామ పక్కన మరో మామ. చందమామ పక్కన మనకు కంటికి కనిపించని మినీ కారు పరిమాణంలో ఉన్న చిన్న చంద్రుడు వెలిసినట్లు పరిశోధకులు తెలిపారు. ఇది 6 నుంచి 11 అడుగుల వెడల్పు ఉండవచ్చని తెలిపారు. కేటలీనా స్కై సర్వే సహాయంతో కనుగొన్న ఈ మినీ చందమామకు 2020 CD3 అని పేరు పెట్టారు. ఇక నెక్స్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ చూసినట్లయితే ప్లాస్టిక్ నుంచి పెట్రోల్ అండ్ డీజిల్. ప్లాస్టిక్ వ్యర్థాలతో పెట్రోల్, డీజిల్ తయారీ సాంకేతిక పరిజ్ఞానాన్ని డెహ్రాడూన్లోని IIP భారత పెట్రోలియం సంస్థ అభివృద్ధి చేసింది. రోజుకి 1 టన్ను ప్లాస్టిక్ నుంచి ఇంధనం ఉత్పత్తి చేసే ప్లాంటును సిద్ధం చేసినట్లు ఆ సంస్థ సీనియర్ ప్రిన్సిపల్ శాస్త్రవేత్త నాగభట్ల విశ్వనాథం గారు తెలిపారు. 1 కిలో ప్లాస్టిక్ నుంచి 800 మిల్లీమీటర్ల పెట్రోలు లేదా 750 మిల్లీలీటర్ల డీజిల్ ఉత్పత్తి అవుతాయని పేర్కొన్నారు. ఇక నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూసినట్లయితే అధిక ఉష్ణంతో బుధగ్రహం ధృవాల్లో మంచు. బుధగ్రహం ధృవ ప్రాంతాల్లో మంచుకు అక్కడి తీవ్రమైన ఉష్ణ వాతావరణ పరిస్థితులే కారణమని అమెరికాలోని జార్జియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీకి చెందిన పరిశోధకులు తెలిపారు. బుధగ్రహంపై గ్రహశకలాల ద్వారా నీరు ఏర్పడినప్పటికీ ధృవ ప్రాంతాల్లోని మంచుగడ్డలకు అక్కడి పగటి సూర్యకాంతి వేడిమే కారణమని వీళ్ళైతే చెప్పడం జరిగింది. నెక్స్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ చూసినట్లయితే మ్యాంటిల్ నుంచే అయస్కాంత క్షేత్ర ఆవిర్భావం. అత్యంత ప్రమాదకరమైన రేడియో ధార్మిక కిరణాల నుంచి భూమికి రక్షణ కల్పించే
అంతరిక్ష క్షేత్రం ఆవిర్భావం భూమి లోతుల్లోని కోర్ నుంచి కాకుండా దాని పైన ఉండే మ్యాంటిల్ నుంచి పుట్టుకు వచ్చి ఉండొచ్చని శాస్త్రవేత్తలు ఇప్పుడైతే చెబుతున్నారు. భూ అయస్కాంత క్షేత్రం ఆవిర్భావానికి ద్రవ రూపంలో ఉన్న కోర్ కారణమని ఇన్నాళ్ళు శాస్త్రవేత్తలు భావిస్తూ వచ్చారు. తాజాగా అమెరికాలోని కాలిఫోర్నియా విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు భూమి మ్యాంటిల్లో ఉండే ద్రవ సిలికేట్కు విద్యుత్ వాహకత చాలా ఎక్కువగా ఉంటుందని పేర్కొన్నారు. దాని నుంచి ఆవిర్భవించిన సిలికేట్ డైనమోతో తొలినాళ్ళలో అయస్కాంత క్షేత్రాన్ని భూమి పొంది ఉండొచ్చని వీళ్ళైతే భావిస్తున్నారు. నెక్స్ట్ కరెంట్ అఫైర్, ఏపీలో సముద్ర అలల నుంచి విద్యుత్ ఉత్పత్తి ప్రాజెక్టు. సముద్ర అలలు, గాలుల నుంచి విద్యుత్ ఉత్పత్తి చేసే ప్రాజెక్టును ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖ జిల్లా నర్సీపట్నం రెవెన్యూ డివిజన్ పరిధిలో సముద్రంలో ప్రయోగాత్మకంగా చేపట్టనున్నారు. BHEL మరియు పునరుత్పాదక ఇంధన వనరుల శాఖ సంయుక్తంగా ఈ పనులను చేపట్టనున్నాయి. ఇందుకు అవసరమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఇజ్రాయిల్, జర్మనీ దేశాలకు చెందిన కంపెనీల నుంచి తీసుకోనున్నారు. 4 మెగావాట్స్ విద్యుత్తును సముద్ర అలలు, గాలుల నుంచి ఉత్పత్తి చేయనున్నారు. నెక్స్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్, తొలి సైనిక ఉపగ్రహాన్ని ప్రయోగించిన ఇరాన్. తమ తొలి సైనిక ఉపగ్రహాన్ని కక్షలో ప్రవేశపెట్టినట్లు ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ ప్రకటించింది. భూ ఉపరితలంపై 425 కిలోమీటర్ల దూరంలోని కక్షలోకి ఉపగ్రహం విజయవంతంగా ప్రవేశించిందని గార్డ్స్ తన అధికారిక వెబ్సైట్లో పేర్కొంది. ఇక నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూసినట్లయితే, తక్కువ పరిమాణంలో ఎక్కువ డేటాని స్టోర్ చేసే ర్యామ్. ప్రస్తుతం ఉన్న సాధనాలతో పోలిస్తే తక్కువ పరిమాణంలో ఎక్కువ డేటాని నిల్వ చేసి వేగంగా పనిచేసే ర్యాండమ్ యాక్సెస్ మెమరీని హిమాచల్ ప్రదేశ్లో మండీలో ఉన్న IIT శాస్త్రవేత్తలు తయారు చేశారు. స్పిన్ ట్రాన్స్ఫర్ టార్క్ అనే ఉపకరణం స్పిన్ట్రానిక్ సాధనాల ఆధారంగా పనిచేస్తుంది. ఇది ఎలక్ట్రాన్ల భ్రమణాన్ని ఉపయోగించుకొని డేటాని సెండ్ చేసి ప్రాసెస్ చేస్తుంది. నెక్స్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్ చూసినట్లయితే, సూర్యుడి ఉపరితల ఛాయాచిత్రాల్ని తీసిన శాస్త్రవేత్తలు. సూర్యుడి ఉపరితలానికి సంబంధించి స్పష్టమైన ఛాయాచిత్రాల్ని శాస్త్రవేత్తలు తొలిసారిగా తీశారు. నాసా సెంటర్లోని హై రిజల్యూషన్ కరోనల్ ఇమేజర్ టెలిస్కోప్ సహాయంతో ఈ చిత్రాన్ని తీసినట్లు వెల్లడించారు. సౌర ఉపరితలంపై మిలియన్ డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రతతో ప్రవహించే అయస్కాంత ప్లాస్మా థ్రెడ్స్ను శాస్త్రవేత్తలు గుర్తించారు. సౌర తుఫానులు ఏర్పడే ప్రాంతంలో ఈ వలయాలు 500 కిలోమీటర్ల పరిధితో విస్తరించినట్లు వీళ్ళైతే పేర్కొన్నారు. నెక్స్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్, ఆర్కిటిక్ వలయంలో ఓజోన్ పొరకు భారీ చిల్లుపడింది. ఆర్కిటిక్ పైన ఆవరించి ఉన్న ఓజోన్ పొరకు పెద్ద సైజులో చిల్లు ఏర్పడినట్లు యూరోపియన్ సైంటిస్టులు పేర్కొన్నారు. కోపర్నికస్ సెంటినెల్-5P శాటిలైట్ సహాయంతో దీన్ని వీళ్ళు కనుగొన్నారు. ఉత్తర ధ్రువం వద్ద స్ట్రాటో ఆవరణంలో తక్కువ ఉష్ణోగ్రతలు నమోదవడమే దీనికి కారణం. ఉపగ్రహానికి వుహాన్ అని పేరు పెట్టిన చైనా ఏప్రిల్లో 2 రకాల ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపింది. రోదసీ ఆధారిత ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ ప్రాజెక్ట్ కోసం వీటిని ప్రయోగించనున్నారు. ఇందులో ఒకదానికి వుహాన్ అని పేరు పెట్టింది. క్వాయిజౌ A1 అనే ర్యాకెట్ ఈ 2 ఉపగ్రహాలను అంతరిక్షంలో ప్రవేశపెట్టింది. జింగ్యూన్ ఇంజనీరింగ్ ప్రాజెక్టులో భాగంగా భూమికి దిగువ కక్షలో ప్రవేశపెట్టే మొత్తం 80 ఉపగ్రహాల్లో ఇవి మొదటివి. సముద్రాలు, అడవులు, ఇంజనీరింగ్ యంత్రాల కమ్యూనికేషన్ కోసం వీటిని తయారు చేయడం జరిగింది. నెక్స్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్, వార్తలను చదివే 3D యాంకర్. ప్రపంచంలోనే తొలిసారిగా కృత్రిమ మేధ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహాయంతో 3D న్యూస్ యాంకర్ని రూపొందించారు. చైనాకు చెందిన ప్రముఖ వార్తా సంస్థ జిన్హువా మరియు సెర్చ్ ఇంజిన్ సాగో సంయుక్తంగా దీన్ని తయారు చేశాయి. దీనికి జిన్జియావోయి అని పేరు పెట్టారు. వార్తలకు అనుగుణంగా ముఖ కవళికల్ని మార్చడంతో పాటు మనుషుల గొంతును కూడా ఇది అనుకరిస్తుంది. నెక్స్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్, బలహీనపడుతున్న భూ అయస్కాంత క్షేత్రం. ఆఫ్రికా నుంచి దక్షిణ అమెరికా మధ్య ఉన్న ప్రాంతంలో భూ అయస్కాంత క్షేత్రం క్రమంగా బలహీనపడుతోంది.
దీన్ని సౌత్ అట్లాంటిక్ అనామలీగా శాస్త్రవేత్తలు గుర్తించారు. ఐరోపా అంతరిక్ష పరిశోధనా సంస్థకు చెందిన స్వామ్ ఉపగ్రహ సమూహం ఈ విషయాన్ని గుర్తించింది. ఆ ప్రదేశంలో అయస్కాంత సామర్థ్యం 24,000 నానో టెస్లాల స్థాయి నుంచి 22,000 నానో టెస్లాల స్థాయికి తగ్గిందని శాస్త్రవేత్తలు వివరించారు. గడిచిన 200 సంవత్సరాలలో భూ అయస్కాంత క్షేత్రం దాదాపు 9% మేర శక్తిని కోల్పోయింది. అయస్కాంత క్షేత్రానికి సంబంధించిన ధృవాలు పరస్పరం మార్పిడి చెందబోతున్నాయని ఇది నిదర్శనం కావచ్చని పరిశీలకులైతే భావిస్తున్నారు. భూమి ఉపరితలం నుంచి 3,000 కిలోమీటర్ల లోపల ద్రవీకృత ఇనుముతో కూడిన కోర్ భాగం ఒకటి ఉంటుంది. దాని భ్రమణం కారణంగా భూమి చుట్టూ అయస్కాంత క్షేత్రం ఏర్పడుతుంది. ఇది భూమికి ఒక రక్షణ కవచం లాగా పనిచేస్తుంది. నెక్స్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్ ఏంటంటే, చంద్ర మృత్తికకు పేటెంట్ హక్కులు పొందిన ఇస్రో. చంద్రుడిపై ఉన్న మృత్తికల్లాగా అంటే చంద్ర మృత్తికను కృత్రిమంగా ఆర్టిఫిషియల్గా తయారు చేసే విధానాన్ని కనుగొన్నందుకు ఇండియన్ పేటెంట్ ఆఫీస్ ఇస్రోకు పేటెంట్ని జారీ చేసింది. ఈ హక్కులు ఇస్రోకు మే 15, 2014 నుంచి 20 సంవత్సరాల పాటు ఉంటాయి. అసలు కృత్రిమ మృత్తిక తయారీ ఎందుకు? చంద్రయాన్ 2 ప్రయోగం మనం చూసాం. చంద్రయాన్ 2 ప్రయోగంలో భాగంగా విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్ మొదలైన వాటిని పరీక్షించేందుకు ఇస్రోకు చంద్రుని మీద ఉండే వాతావరణాన్ని భూమి మీద కృత్రిమంగా తయారు చేయాల్సి వచ్చింది. ఈ ప్రయోగాలకు సుమారు 60 నుంచి 70 టన్నుల చంద్ర మృత్తిక అవసరమవుతుంది. అందుకోసమే ఇస్రో చంద్రునిపై ఉన్న మట్టి లాంటి నిర్మాణాలని, అలాంటి మృత్తికని భూమి మీద తయారు చేసి దానికైతే పేటెంట్ తీసుకోవడం జరిగింది. నెక్స్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్, కొత్త శిలీంద్ర జాతికి ట్విట్టర్ పేరు. ట్విట్టర్లో కనిపించిన ఒక ఫోటో ఆధారంగా శిలీంధ్రాల్లో అంటే ఫంగస్లోని కొత్త జాతిని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. దీనికి ప్రముఖ జీవశాస్త్రవేత్త పేరు మరియు ట్విట్టర్ పేరు కలిసి వచ్చేలాగా ట్రోగ్లమైసెన్ ట్విట్టరీ అని పేరు పెట్టారు. దీన్ని 2018లో అమెరికాకు చెందిన ఒక పిహెచ్డి విద్యార్థి ఒహియో ప్రాంతంలో ఫోటో తీసినట్టు గుర్తించారు. నెక్స్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్, పశ్చిమ కనుమల్లో 3 కొత్త చేపల గుర్తింపు. వెస్టర్న్ ఘాట్స్లో బార్చ్ జాతికి చెందిన 3 డాకిన్షియా చేపలను పరిశోధకులు గుర్తించారు. బాంబే న్యాచురల్ హిస్టరీ సొసైటీ, కేరళ యూనివర్సిటీ ఆఫ్ ఫిషరీస్ అండ్ ఓషియన్ స్టడీస్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ ఎడ్యుకేషన్ రీసెర్చ్, పూణే శాస్త్రవేత్తలు ఈ జన్యు విశ్లేషణ ఆధారంగా జరిపిన పరిశోధనల్లో ఈ కొత్త రకం చేపల్ని కనుగొన్నారు. నెక్స్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్, సూపర్ క్రిటికల్ CO2ను గుర్తించిన శాస్త్రవేత్తలు. భూమిపై తొలిసారిగా సహజ సిద్ధమైన సూపర్ క్రిటికల్ కార్బన్ డయాక్సైడ్ను చైనా శాస్త్రవేత్తలు గుర్తించారు. పశ్చిమ పసిఫిక్ సముద్రంలోని కొన్ని వేడి నీటి బిళాల నుంచి వస్తున్న బుడగల్లో ఇది ఉన్నట్లు పేర్కొన్నారు. సముద్ర జలాల్లో 1400 మీటర్ల లోతులో రామన్ డిటెక్షన్ ఇన్స్ట్రుమెంట్తో పరిశోధించి ఈ ఆవిష్కరణ చేశారు. ఈ సూపర్ క్రిటికల్ కార్బన్ డయాక్సైడ్ ద్రవాల్లో భారీ స్థాయిలో నైట్రోజన్, గుర్తు తెలియని కొన్ని సేంద్రియ పదార్థాలు ఉన్నట్టు శాస్త్రవేత్తలు తెలిపారు. జీవం ఆవిర్భావానికి అవసరమైన అమైనో ఆమ్లాలు, సేంద్రియ పదార్థాల పరిరక్షణలో సూపర్ క్రిటికల్ కార్బన్ డయాక్సైడ్ కీలక పాత్రని పోషిస్తుందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. సూపర్ క్రిటికల్ కార్బన్ డయాక్సైడ్ డ్రై క్లీనింగ్, పెట్రోలియం సాల్వెంట్లలో వాడతారు. ఇది సహజ సిద్ధంగా ఇప్పటి వరకు లభించలేదు. నెక్స్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్, అంతరిక్ష రంగంలో ప్రైవేటుకు ప్రోత్సాహం. ఆత్మనిర్భర్ ప్యాకేజీలో భాగంగా భారత అంతరిక్ష రంగంలో ప్రయోగాలు చేపట్టేలా ప్రైవేటు సంస్థలను ప్రోత్సహించేందుకు ఒక కొత్త వ్యవస్థను కేంద్రం తీసుకురానుంది. ఇండియన్ నేషనల్ స్పేస్ ప్రమోషన్ అండ్ ఆథరైజేషన్ సెంటర్ వ్యవస్థను ఏర్పాటు చేయడానికి కేంద్ర మంత్రివర్గం కూడా ఆమోదం తెలిపింది. అంతరిక్షాన్ని ఉపయోగించుకునేందుకు ప్రైవేట్ సంస్థలకు సమాన అవకాశాలు దీని ద్వారా కల్పించనున్నారు. నెక్స్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్, వ్యవసాయ ప్లాస్టిక్ వ్యర్థాలతో జీవ ఇంధనం తయారీ. వ్యవసాయ ప్లాస్టిక్ వ్యర్థాల నుంచి నాణ్యమైన జీవ ఇంధనాన్ని వెలికితీసే కొత్త మైక్రోవేవ్ పైరోలైసిస్ విధానాన్ని ఐఐటి మద్రాస్ పరిశోధకులు ఆవిష్కరించారు. చెరకు పిప్పి, గడ్డి తదితరాలను బయోమాస్గా పిలుస్తారు. వీటిని అధిక ఉష్ణోగ్రత వద్ద కుళ్ళిపోయేలా చేయడం ద్వారా ఇంధనాన్ని తయారు చేస్తారు. ఇందులో
ఆక్సిజనేట్లు ఎక్కువగా ఉంటాయి. వీటిని తగ్గించి హైడ్రోజన్ స్థాయిని పెంచడం వల్ల శిలాజ ఇంధనం కంటే మెరుగైన ఆయిల్ని తయారు చేయవచ్చు. మైక్రోవేవ్ ద్వారా బయోమాస్, ప్లాస్టిక్ వ్యర్థాలను కలిపి ఐఐటి పరిశోధకులు విజయవంతంగా పైరోలైసిస్ ఈ నాణ్యతను పెంచేందుకు జియోలైట్ అనే ఉత్ప్రేరకాన్ని కూడా వీళ్ళు ఉపయోగించడం జరిగింది.